సీతాకాంత్ తనకు తెలియకుండానే రామలక్ష్మిని గాఢంగా ప్రేమిస్తూ ఉంటాడు. కానీ ఆ విషయం రామలక్ష్మికి తెలిస్తే ఏమనుకుంటుందో ముందే అనుకున్నాం కదా! మనం ఆడేదంతా నాటకం, ఈ పెళ్లి నాటకం అని. అందులోనూ రామలక్ష్మి అభిని ప్రేమిస్తుంది. ఈ సమయంలో నేను తప్పుగా అనుకోవడము, తన మీద ఆశలు పెంచుకోవడం చాలా తప్పు అనైతే అనుకుంటూ ఉంటాడు సీతాకాంత్. అయితే తన డైరీలో మొత్తం రాసుకుంటాడు. తన ఫీలింగ్స్ అన్నీ ఆ డైరీలోనే ఉంటాయి. కరెక్ట్‌గా ఆ డైరీ చూసే సమయానికి సీతాకాంత్ కాఫీ పట్టుకొని వస్తాడు రామలక్ష్మికి కూడా. "సార్ మీరిలా తెస్తే నాకెంత ఇబ్బందిగా ఉంటుందో చెప్పండి" అని అయితే అంటూ ఉంటే, "ఏం కాదు, మనం రూమ్ దాటిన తర్వాతనే కదా భార్యాభర్తలం గదిలో ఉంటే మన ఇద్దరం రూమ్‌మేట్స్" అనైతే చెప్తాడు. తన ప్రేమ విషయాన్నయితే బయటపెట్టడు. మరోవైపు రామలక్ష్మికి తన లవర్ అంటే అభి మెసేజ్ పెడతాడు. "సీతాకాంత్ సార్ మాటిచ్చిన ప్రకారమే నాకు ఫారెన్‌లో జాబ్ వచ్చింది. మా అమ్మకి ఆపరేషన్ అయింది. చెల్లి పెళ్లి కూడా సెట్ అయిపోయింది" అనైతే చెప్పడంతో అంతా సంతోషంగానే ఉంది అభి. కానీ ఫారెన్ వెళ్ళేలోపు కలవాలని చెప్పావు. అదే కాస్త ఇబ్బందిగా ఉంది. ఎలాగా ఇప్పుడు నీతో మాట్లాడడం నన్నెవరైనా చూసారంటే లేనిపోని ప్రాబ్లమ్స్ అయిపోతాయేమో. సీతాకాంత్ సార్‌కి ఇంకా ఇబ్బంది అయిపోతదేమో. లేదు, సార్‌ని ఏదో ఒక సలహా అడిగి అభితో ఎలా అయినా మాట్లాడాలి ఫారెన్ వెళ్ళే ముందు అని తను అంటే రామలక్ష్మి బాధపడుతూ ఉంటుంది అభి విషయంలో. ఇదంతా ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా కనపడుతూ ఉంటుంది. సీతాకాంత్ ఏమో రామలక్ష్మిని ప్రేమించడం, రామలక్ష్మి ఏమో అభిని ప్రేమించడం. మరి ఈ ముగ్గురి జీవితాలు ఏమవుతాయనేది కమింగ్ ఎపిసోడ్స్‌లో చూద్దాం.